కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్ర పౌరుల గొంతు నొక్కే చర్యలకు దిగుతుంది. హేట్ స్పీచ్ పేరిట అసెంబ్లీలోకి బిల్లు తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, విద్వేషాలను రెచ్చగొట్టడం, అశాంతికి ఆజ్యం పోసేలా ఉండే పలు చర్యలను ఈ బిల్లులో పొందుపరిచింది. ఇకపై ఎవరైనా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే విద్వేషకరం అన్న ముద్ర వేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతుంది. సర్కార్ కొత్త కుట్రలకు తెరలేపుతోంది. రాష్ట్ర పౌరుల నోరు నొక్కే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు హేట్ స్పీచ్ బిల్లు తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. హోంశాఖ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ బిల్లు ఇవాళ మంత్రివర్గం ముందుకు రానుంది. భారత న్యాయ సంహిత, కేంద్ర ఐటీ యాక్టులోని సెక్షన్లకు అనుగుణంగా ఈ చట్టం తేనున్నట్లు సమాచారం. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, విద్వేషాలను రెచ్చగొట్టడం, అశాంతికి ఆజ్యం పోయడం లాంటి కారణాలను బూచిగా చూపిస్తూ ఈ కొత్త చట్టాన్ని తెరపైకి తెస్తోంది. చట్టాన్ని అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్షల లాంటి కఠిన చర్యలకు కాలుదువ్వుతోంది. అచ్చం ఇలాంటి చట్టాన్ని గత ఏడాది కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెచ్చింది. పాలకపక్షం సామాజిక మాధ్యమ రంగంలో అత్యంత బలహీనంగా ఉంది అనేది ఒక టాక్. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియాలో దూసుకుపోతూ ప్రభుత్వ కార్యకలాపాలను ఎండగడుతున్నాయి అన్నది మరొక చర్చ. ఈ రెండు వాదనల నడుమ కాంగ్రెస్ ఏలికలు ఒక వివాదాస్పద చట్టాన్ని అసెంబ్లీ ముందుకు తేనున్నట్లు సమాచారం. వివిధ మాధ్యమాల్లో వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు పాలకులు ఈ కుట్రపూరిత చర్యలకు స్కెచ్ వేస్తున్నారు అన్నది అభియోగం. వాటికి విద్వేషకరం అన్న ముద్ర వేసి అందుకు కారకులైన వాళ్ల పీచం అనచాలన్నది పాలకుల ఎత్తుగడ. త్వరలో బిల్లు తెస్తామని అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ప్రకటించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ చట్టం తరహాలోనే తెలంగాణలోనూ బిల్లు పెడుతున్నారు. విద్వేషాలను సృష్టించే సోషల్ మీడియా పోస్టుల్ని తొలగించడానికి ఈ చట్టం దోహదపడుతుందని పాలక వర్గాల ఊవాచ. ప్రజల మధ్య విద్వేషాలను సృష్టించే, శత్రుత్వం కలిగించే, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, మనోభావాలను దెబ్బతీయడం, ఉద్దేశపూర్వకంగా కొందరు వ్యక్తుల్ని టార్గెట్ చేసే కామెంట్లు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. అవి మాటలు, రాతలు, సోషల్ మీడియా పోస్టులు, సైగలు, వీడియోలు, ఫోటోలు ఏ రూపంలో ఉన్నా ఈ చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.